విష్ణువర్ధన్ గారు మరి వీళ్ళు కూడా రాజంపేట నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా పెళ్ళయ్యి చాలా కాలం అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు. తిరిగిన చోటల్లా వాళ్ళు ఏం చెప్పారు, ఫైబ్రాయిడ్ ఉంది, దానికి ఆపరేషన్ చేయాలి, ట్యూబులు 2 బ్లాక్ ఉన్నాయి, ఐవీఎఫ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆపరేషన్ అన్నా భయమే, పొట్టలు కోయించుకోవడం అంటే ఎవరికైనా భయమే. ఐవీఎఫ్ అంటే ఇంకా భయం. నెల 3 లక్షలు పెట్టాలి. ఒళ్ళు కొల్లే కాదు, డబ్బులు కూడా కొల్లవుతాయి. మరి ఏం చేయాలరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉంటే చివరికి దేవుడు మన మార్గం చూపించాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మందులు వాడారు. కరెక్ట్గా 5 నెలలు 4 నెలలు మందులు వాడిన తర్వాత ట్యూబులు క్లీన్ చేసి సెలైన్ ద్వారా పంపించాము. తర్వాత మందులు ఇచ్చి వాడుతూ ఉండమ్మా, ట్యూబులు ఓపెన్ అయినాయో లేదో మీకు దగ్గరలో ఉన్న అక్కడ ఏదన్నా హెచ్ఎస్జీ టెస్ట్ చేసే సెంటర్కి వెళ్ళి చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టండి అన్నాం. చేస్తే 2 ట్యూబులు ఓపెన్. ఇంతకు ముందు 2 ట్యూబులు బ్లాక్. 5 నెలల క్రితం 2 ట్యూబులు బ్లాకు, 5 నెలలు మందులు వాడాక 2 ట్యూబులు ఓపెన్. 2 ట్యూబులు బ్లాక్ ఎన్ని సంవత్సరాల నుంచి? 9 ఏళ్ల నుంచి. పెళ్ళైన దగ్గర 1 ఇయర్ నుంచి బ్లాక్ 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 అని చెప్తూనే వచ్చారు. ఈరోజు మరి ఓపెన్ అయిపోయినాయి. ఇక జీవితంలో ఐవీఎఫ్ అనే గోల లేదు. జీవితంలో ఐవీఎఫ్ అనే గోల లేదమ్మా ఇక నీకు. మరి చెప్పాలమ్మా నువ్వు. ట్యూబులు 2 బ్లాక్ అయిపోతే బయట డాక్టర్లు అందరూ భయపెడుతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ రాదమ్మా, ఐవీఎఫ్ఏ గతమ్మా, రామాపతి సీతాపతి చెప్పే గతి అన్నట్టు నీకు ఐవీఎఫ్ఏ గతి అని చెప్పుకొచ్చేస్తున్నారు. 2 లక్షలు పెట్టురా, 3 లక్షలు పెట్టురా, 4 లక్షలు పెట్టురా అనేవాళ్ళు ఉన్నారు. రేట్లు మారుతున్నాయి కానీ ఐవీఎఫ్ అనేది మాత్రం వద్దనేవాళ్ళు లేరు. మరి ఇక్కడ మందులతోనే ట్యూబులు ఎలా ఓపెన్ అయినాయి? మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా ఎంతోమంది ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అలా మందులతో ఓపెన్ అవుతాయా? మన వీడియోలో చెప్తా నేను ఓపెన్ అవుతాయని. కానీ నాకు చెప్తుంటే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే బయట ప్రపంచం మొత్తం ఆంధ్ర నుంచి అమెరికా వరకు ట్యూబులు బ్లాక్ అయితే ఓపెనే అవ్వవు, మందులతో సాధ్యం కాదు, ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్తున్నారు. ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ మాత్రం ఐవీఎఫ్ అక్కర్లేదు, మందులతో ఓపెన్ అవుతాయి అని చెప్తున్నాడు. ఆ డాక్టర్ వైఎస్ బాబు. కానీ ప్రపంచం అంతా ఒక మాట చెప్తుంటే, డాక్టర్ వైఎస్ బాబు ఒక మాట చెప్తుంటే, డాక్టర్ వైఎస్ బాబే ఫేక్ డాక్టర్ ఏమో, బోగస్ డాక్టర్ ఏమో యూట్యూబ్లో చెప్తున్నాడు కాబట్టి ఇది నమ్మకూడదేమో అనే భయం ప్రాంతులు అవుతున్నారు. మరి మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి? ఎలా ఈరోజు రిజల్ట్ పొందారు? మీలాంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళకు కూడా ఊరట ఉంటుంది, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. చెప్పండి అమ్మా, మీరు అసలు ఎలా వచ్చారు మా దగ్గరికి? నేను స్టార్టింగ్ 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ చూసాను సార్. అంటే వేరే వీడియో యాజువల్ చూస్తుంటాం కదా సార్. అందులో వచ్చేసి కొంతమంది కింద కామెంట్స్లో అక్కడ వెళ్ళండి బాగా చూస్తారు అని పెట్టేసినారు సార్. అది చూసి నేను అంతగా పట్టించుకోలేదు. అంటే అప్పటికి ఇంకా తెలియదు సార్ ఇది. అప్పుడు పట్టించుకోలేదు. ఇంకా 1 ఇయర్ తర్వాత మరి ట్యూబ్ టెస్ట్ ఇది చేయించుకున్నాక బ్లాక్ అని వచ్చింది సార్. ఆ రోజే ఇంకా బ్లాక్ అని వచ్చిన రోజే మేము సెర్చ్ చేసినాం సార్ యూట్యూబ్లో. సెర్చ్ చేసినాక ఇంకా మీ వీడియో కనిపించింది సార్. మా ఆయన ఉండి ఇంకా ఫస్ట్ పోదామని 10 డేస్కే వచ్చేసినాం సార్ ట్యూబ్ బ్లాక్ అన్న. 10 డేస్ వచ్చినాక ఇక్కడ వచ్చి కౌన్సిలింగ్ విన్నాం సార్. ఫస్ట్ కౌన్సిలింగ్ మాత్రం చాలా బాగా అర్థమైంది సార్. వాట్ ఈస్ వాట్ అనేది అంతా తెలిసిపోయింది. ఇక్కడ ఏమనే ట్యూబ్ అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా బ్లాక్ అవుతుంది ఏమనేది. నెక్స్ట్ ఇంకా మెడిసిన్స్ కొరియర్ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ 2 టెస్టులు చేయించుకున్నాం, సంబంధించిన మెడిసిన్ కొరియర్ పెట్టించుకున్నాం. టెస్టులు కూడా నీతో పాటు మీ ఆయనకి కూడా చేశారు. అవును సార్. మరి అప్పుడు నాకు మీ ఆయన నన్ను పిచ్చ డాక్టర్ ఎర్రి డాక్టర్ అనలేదా? లేదు సార్, అట్లా ఆయన ఎందుకంటే నీకు ట్యూబుల్ లాగైతే నాకు టెస్ట్ చేయమంటాడంటే ఈడేం డాక్టరు మెంటల్ డాక్టర్ లాగా ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు భార్యకి ప్రాబ్లం అంటే భార్యకే మొత్తం టెస్టులు భారీకే, స్కానింగ్లు భారీకే, బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, గుట్ల మందులు, సంచులు మందులు అన్నీ భారీకే. భర్తకు ఒక్క బిల్ల ఉండదు. ఒకవేళ భర్తకి ఏదన్నా ప్రాబ్లం ఉంది, 0 కౌంట్ ఉంది, లో కౌంట్ ఉంది, మొటిలిటీ ప్రాబ్లం ఉందంటే ఇక భార్యను పక్కన కూర్చోబెడతారు బొట్ట బొమ్మలాగా. ఇక భర్తకే వాయింపుడు. ఆయనకే సంచుడు మందులు, బస్తాల మందులు ఆయనకే. ఆయన ఒక పనికిరానివాడు కింద, చెత్త కింద, స్క్రాప్ కింద, తుప్పు పుచ్చు కింద పక్కన పడేస్తారు అంతే. భార్య కూడా డిసైడ్ అయిపోద్ది, ఈయన తుప్పు తుచ్చు దొరికాడు ఏంట్రా బాబు అన్నట్టు. మరి ఇక్కడ నేను మీ ఇద్దరూ వాడాలమ్మా అని చెప్పాను నేను. సమస్య ఎవరిదైనా, ఆయన కౌంట్ లో ఉంది, నీకేమో ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇద్దరికి కూడా కారణము ఏదో ఒకటి ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందిని తెలుసుకుని 2 సరి చేసుకోవాలి. ఒకవేళ నీకు ఇబ్బంది ట్యూబుల్ బ్లాక్ ఉన్నా కూడా నీకు వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్. మరి అదే క్రిమి భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది,
ఇటు వచ్చాము మనం. భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది. మరి భర్తకు అంటుకున్నప్పుడు భర్త మళ్ళీ భార్యకి అంటిస్తాడు. భర్తకు ట్యూబ్ లేదు, ఆయన ఏ డ్యామేజ్ జరగదు, క్రిమి ఆయన ఒంట్లో ఉంటుంది. మళ్ళీ భార్యతో కలిసినప్పుడు భార్యకి అంటిస్తాడు, భార్య ట్యూబే డ్యామేజ్ అయింది. లేదు భార్య కాకుండా ఫ్యామిలీ నెంబర్ 2 ఫ్యామిలీ నెంబర్ 3 ఉందనుకో, ఆవిడ కూడా అంటించాడు అనుకో, వాళ్ళ ట్యూబులు కూడా మూసుకుపోతాయి, వాళ్ళ ఆయనకి కూడా టెన్షన్ ఇక. చూడండి, క్రిమి ఒకరి నుంచి ఒకరికి అంటుకుపోద్ది. భార్యాభర్తలు ఇద్దరిలో 2 అర్ధ భాగాలు, 2 భర్త భాగాలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. భార్యను అర్ధాంగి అంటారు. ఎందుకు అర్ధాంగి అంటారు? డబ్బుల్లోనే అర్ధభాగం కాదు, జబ్బుల్లో కూడా అర్ధభాగమే. భర్తకి వీర్యకణాలు తక్కువ అవుతున్నాయి. భర్తకి కౌంట్ పోతుంది, మొటిలిటీ పోతుంది, మార్పాలజీ పోతుంది. ఎందుకు పోతుంది? అది క్రిమే. ఒక క్రిమి వచ్చింది, వీర్యకణాలు తలలు తింది, తల్లేని వీర్యకణం అయిపోయింది. తోకలు తింది, తోకలేని వీర్యకణం అయిపోయింది. తలా తోక ఎందుకని మొత్తం మింగేసింది, మంచి ఆకలితో ఉంది, గుండు సున్నా అయిపోయింది, వీర్యకణం 0. ఇప్పుడు ఆ క్రిమి ఏమైంది? భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది. భర్త వీర్యకణాలని భార్య గర్భసంచిలో వదిలేస్తాడు కలిసినప్పుడల్లా. మరి భార్య గర్భసంచిలో భద్రంగా ఉంటుంది. భార్యకి వీర్యకణము లేదు కాబట్టి ఆవిడేం డ్యామేజ్ చేయదు, కానీ భర్త నుంచి వచ్చినప్పుడల్లా మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. లేదా భార్యకి భర్త వీర్యకణాలు బాగోలేదని డోనార్ వీర్యకణాలు తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టినా వాటినైనా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ వీర్యకణాలు నాశనం చేసే క్రిమి ఆల్రెడీ అక్కడ కూర్చొంది, టెస్టేసి కూర్చొంది. ఇప్పుడు డోనార్కి వెళ్ళినా మీకు ఫలించదు, ఐయుఐకి వెళ్ళినా డోనార్కి వెళ్ళినా ఫలించదు, ఐవీఎఫ్కి వెళ్ళినా ఫలించదు. ఐవీఎఫ్ అంటే ఏంటి? చేత్తో జల్లే బదులు విమానంలోంచి జల్లడం, విత్తనాలు విమానంలోంచి జల్లడం. విమానం 2 లక్షల అద్దె, చేత్తో జల్లినా భూమిలోనే పడతాయి, పురుగు భూమిలోనే ఉంది. భూమి అంటే ఇక్కడ గర్భసంచిలో పురుగు ఉంది ఆల్రెడీ, వీర్యకణాన్ని తినే పురుగు. మరి భర్త కలిసినా పోతాయి, డోనార్ కణాలని ఐయుఐ ద్వారా చేసినా పోతాయి, ఐవీఎఫ్ ద్వారా చేసినా పోతాయి. ఎందుకంటే ఎలా చేసినా వీర్యకణాలు వెళ్ళేది గర్భసంచిలోకి. నువ్వు ఐయుఐ ద్వారా అయినా గర్భసంచిలోకి వెళ్తుంది, ఐవీఎఫ్ ద్వారా అయినా గర్భసంచిలోకి వెళ్తుంది, భర్త కలిసిన వెళ్ళినా గర్భసంచిలోకి వెళ్తుంది. ఏం చేసినా గర్భసంచిలోకి వెళ్తాయి. పురుగు ఉంది గర్భసంచిలో కాబట్టి అది నాశనం చేసి పడేస్తుంది, ఫలితం రాదు అని చెప్పా. ఒకవేళ ఫలితం వచ్చి నువ్వు మసిపూసి మారేడికాయ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించినా ఆ ప్రెగ్నెన్సీ అయినా నాశనం అయిపోద్ది, బిడ్డనైనా పొడిచి పారేస్తుంది. ఆ క్రిమి ఉందంటే అది ఎందుకు ఊరుకుంటుంది? విత్తనాన్ని తప్పల పుచ్చులు చేయగలిగిన పురుగు మొక్కొస్తే మొక్కను నాశనం చేయలేదు, ఆ చీడాపీడా రూపంలో పైరు నాశనం అయిపోద్ది, పంట చేతికి రాదు, అబార్షన్ అయితే తీరిద్ది అని చెప్పా. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిపోద్ది అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఆ ట్యూబుల్లో ఉన్న క్రిమిని తొలగించుకోవాలి, లేకపోతే ఏమైంది? ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబులు మూసుకుపోయింది కదా, ఏముందులే ఐవీఎఫ్ చేసేద్దాం, బిడ్డను తీసుకెళ్ళి గర్భసంచిలో పెడదామంటే ట్యూబుల్లో ఉన్న పురుగు వెళ్ళి బిడ్డను లాక్కెళ్ళి ట్యూబులో కూర్చోబెడుతుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది. ట్యూబ్ని కట్ చేసి డస్ట్బిన్లో పారేయాల్సి వస్తుంది, ఈ జీవితాంతం ట్యూబే లేకుండా పోతుంది. దానికన్నా క్రిమిని గుర్తించి క్రిమికి మందులు పెట్టుకుంటే క్రిమి పోతే ఆ వెంట్రుక అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరింది, పొక్కు వచ్చింది, ట్యూబ్ బ్లాక్ అయింది. ఇప్పుడు క్రిమి వచ్చింది, పొక్కు పోయింది, ట్యూబ్ ఓపెన్. అదే చెప్పు. కాకపోతే భార్యతో పాటు భర్త కూడా మందులు వాడాలి, భర్తతో పాటు భార్య కూడా మందులు వాడాలి. ఏ క్రిమి అయితే మీ వీర్యకణాలని ట్యూబుల్ని మరి డ్యామేజ్ చేస్తున్నాయో ఆ క్రిముల్ని గుర్తించి ఇద్దరూ కలిపి బిళ్ళలు వాడుకుని ఇద్దరు ఒంట్లో నుంచి ఆ క్రిములను తొలగించుకుంటే, క్రిముల బురదని కడిగేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది, మీ బిడ్డ నిలబడుతుంది అని చెప్పి. అదే జరిగిందా? ట్యూబ్ ఓపెన్ అయింది కదమ్మా, కణాలు కూడా ఇంప్రూవ్ అయినాయి కదా, ఆయనకి కౌంట్ విపరీతంగా పెరిగింది, క్రిములు పోయి చక్కగా ఆయన వీర్యకణాలు బతికి బట్టకట్టిని. ఈవిడేమో ట్యూబులేమో 2 ఓపెన్ అయిపోయి. కానీ బయట ప్రపంచం అంతా ఏం చెప్తుంది? ట్యూబులు బ్లాక్ అయిపోతే ఐవీఎఫ్, వీర్యకణాలు బాగోపోతే ఐవీఎఫ్, వీలైతే డోనారో. నో గ్యారంటీ, కండిషన్ సప్లైలో కింద నో గ్యారంటీ. కానీ ఇచ్చిన 3 లక్షలు మాత్రం డాక్టర్ గారికి గ్యారంటీ, ఆవిడికి అకౌంట్లోకి గ్యారంటీకి వెళ్తాయి, 100% గ్యారంటీ. నీకు నో గ్యారంటీ. ఇది పరిస్థితి. దానికన్నా అసలు లోపం ఏమిటో తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే, మన లోపాన్ని సరిచేసుకుంటే మన బిడ్డ మనకు వస్తుంది. అది మనం చెప్పాం. పాపం ఆవిడ ఇన్నాళ్ళు 9 ఏళ్ళ నుంచి ఆ ట్యూబులు తెలియడానికి 8 ఏళ్ళు అయిపోయింది, ఒక 1 year 2 years పట్టింది. ఆ తెలిసిన దగ్గర నుంచి ఇదే యాతన. ట్యూబులు బ్లాక్ ఎందుకు అయిందో తెలియదు, ఎందుకు పోవటం లేదో తెలియదు. చూసిన వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? ఆయన మంచివాడు కాబట్టి ఇద్దరు బాగానే ఉన్నారు. కొంతమంది మొగుళ్ళు ఉంటారు, పెళ్ళాన్ని ఇంత లోపం దొరికితే చాలు పక్కన పడేస్తాడు, అంతే. ఆవిడేదో కావాలని కోరుకుని ఫోన్ చేసి తెచ్చుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. నువ్వు ట్యూబులు బ్లాకు జబ్బు మనిషి నాకు అంటగట్టారు, ఇక నేను ఏలుకోని నిన్ను, మీ అమ్మాళ్ళ ఇంటికి పో, అదేదో ఐవీఎఫ్ అంటుందిగా డాక్టర్మ, ఆ 3 లక్షలు మీ అమ్మని కట్టమను.
నేను ఎందుకు కట్టాలా అంటే ఇక్కడ అదృష్టవశాత్తు భర్త భార్య మంచిగా ఒకరికొకరు ఈ సమస్య ఏదో వచ్చింది మాకు, ఆ సమస్యను గుర్తించే మంచి ఫ్యామిలీ డాక్టర్ని గుర్తించాలి మనం, ఆ డాక్టర్ని దేవుడు చూపించాడు మనకి మార్గం అని యూట్యూబ్ ద్వారా ఆ వీడియోని చూసి మన దగ్గరికి వచ్చారు. చక్కగా మనం చెప్పినట్టు విని ఆ కౌన్సిలింగ్ అది నచ్చి తెలుసుకుని టెస్టులు అన్నీ చేయించుకుని ఇద్దరు కూడా మందులు వాడారు. భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చానమ్మా. మీ ఆయనకు వేరు మీకు వేరు కాదు. అందరు అదే చూసి వేసుకోండి, ఎవరిది వాళ్ళదేమో అని అంటారు. జాగ్రత్తగా వేసుకోండి అమ్మా. భర్తది భర్తే, భార్య భార్యది, ఇద్దరిది ఒకటే. ఏం జాగ్రత్త, ఇద్దరిది ఒకటే. అదేంటిరా ఇద్దరిది ఒకటే బిల్ట పెట్టి ఆయన వీరకణాలు ఎలా పెంచుతాడు, నీ ట్యూబులు ఎలా ఓపెన్ చేస్తాడు? ఒక రౌడీ ఉన్నాడు, ఆ రౌడీ ఒకరింటికి వెళ్ళి మీ అమ్మాయిని రేపు చేస్తానన్నాడు, ఇంకోరింటికి వెళ్ళి నీ కాళ్ళు చేతులు కబ్జా చేస్తాను లేకపోతే కోసేస్తాను రా అన్నాడు. మరి ఆ రౌడీని లేపెత్తే మనం గుర్తించి ఇద్దరు సేవ్ అవుతారు అవరా? ఒక నెత్తి మీద ఆ నెత్తి మీద ఒక బాంబు ఎత్తే అయిపోయా, విడివిడిగా 2 బాంబులు వేయక్కర్లాడికి వాడు పోతే చాలు ఇద్దరు సేవ్ అవుతారు. ఇక్కడ కూడా అంతే. సమస్య వేరు అయినా కూడా సమస్య కారకుడు ఒకడే. ఆ ఒకడెవడో గుర్తించి వాడిని తొలగిస్తే ఈవిడేమో ఆ ట్యూబుల లోపల ఉన్న అడ్డమైన పొట్టు ఉంది కదా, గడ్డ ఉంది కదా, అది అణిగిపోయింది. క్రిమే దానికి కారణం. క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డది. ఆ గడ్డ పోయింది, క్రిమి చచ్చింది కాబట్టి ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. అదే క్రిమి వల్ల వచ్చిన వీర్యకణాల డ్యామేజీ కాబట్టి క్రిమి చచ్చింది కాబట్టి వీర్యకణాల డ్యామేజ్ ఆగిపోయింది, కౌంట్ ఇంప్రూవ్ అయింది, కనపడుతుంది. దాన్ని చంపేవాడు లేడు, దాన్ని మింగేవాడు లేడు. ఇప్పుడు కౌంట్ వచ్చినట్టు కనపడుతుంది. సో 2 రకాలుగా మీకు మార్పు జరిగింది. అదే విషయాన్ని పాపం తను అర్థం చేసుకుంది. ఎన్నాళ్ళు పడిన బాధ ఏదో పడ్డామో ఈ రోజుకి మాకు మార్గం దొరికింది. ఇలా ట్యూబులు బ్లాక్ అయ్యి ఐవీఎఫ్లో ఆపరేషన్లు అని జనాలు డాక్టర్లు అంటున్నారు. ఆపరేషన్ చేసినా ట్యూబ్ ఓపెన్ అవుతుందని గ్యారంటీ ఇవ్వమంటున్నారు. ఐవీఎఫ్ చేయాల్సిందని అంటున్నారు. ఐవీఎఫ్ చేసినా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది గ్యారంటీ లేదంటున్నారు. దీనికన్నా ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడుకుని ట్యూబ్ ఓపెన్ చేసుకుంటే న్యాచురల్గా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా. ఒకసారి కాకపోతే 4 సార్లు కూడా తెచ్చుకోవచ్చు. ఒకసారి ట్యూబ్ ఓపెన్ అయింది ఎంతమందినైనా కనొచ్చుక. లేదంటే ప్రతిసారి ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడల్లా ప్రతి నెల 3 లక్షలు పట్టు కూర్చోవాలి. వస్తుందో రాదో తెలియని గర్భిణీకి 3 లక్షలు పట్టుకుని ప్రతి నెల ఎక్కడ ట్రై చేస్తాం? ఇది ఒక్కసారి ట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మందులతో ఇక ఎన్నిసార్లు అయినా కనొచ్చు. మనకు కావాలన్నప్పుడు 1/2 డజన్ అయినా డజన్ అయినా కనొచ్చు. మరి కంటావా 1/2 డజను? ప్రిపేర్ అయిపో. ఎందుకంటే ఎలాగో కొన్నాళ్ళ నుంచి బాధపడి ఉన్నావు కాబట్టి కరువు తీరేటట్టు కనొచ్చు. ఇక సరే, అక్కడ స్కానింగ్, అక్కడ బ్లడ్ టెస్ట్ స్కానింగ్లో అన్నీ మనం చేయించుకోమంటాం. అక్కడే అమ్మాయి కూడా అక్కడే ఆ స్కాన్ సెంటర్లోనే హెచ్ఎస్జి స్కాన్ తీయించుకున్నారు. తీయించుకుంటే దాంట్లో కూడా 2 ట్యూబ్లు ఓపెన్ అని వచ్చింది. మరి నమ్ముతున్నావమ్మా ఇప్పటికైనా? ఖచ్చితంగా సార్. దేవుడు దయ ఉందని తెలిసిందా నీకు? ఏ దేవుడు నమ్మావు? వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మింది. ఆ అమ్మాయి కన్నీరును తొడవడానికి ఆ దేవుడు మన వీడియోని చూపించాడు. వీడియోని చూసి నమ్మి చక్కగా ఇక్కడికి వచ్చారు. మన మందులు వాడారు, 4 నెలలు వాడారు. కానీ చాలామందికి ట్యూబ్లు బ్లాక్ అయిన వాళ్ళకి ఈపాటికే ప్రెగ్నెన్సీలు వస్తాయి. 0 కౌంట్ వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఫస్ట్ 4 నెలల్లోనే ప్రెగ్నెంట్ అయిపోతారు చాలామంది. ఒకవేళ అవ్వలేదంటే క్రిములు పోయినా, క్రిములు చనిపోయినా కలేబరాలు ఏమైనా అడ్డం పడుతున్నాయేమోనని ట్యూబులు క్లీన్ చేసి పంపించాం. సెలైన్తో వాష్ చేసాం. 2000 రూపాయలు అంతే. 2000 రూపాయలు లేడీ డాక్టర్స్ చేస్తారు. 2 నిమిషాల్లో అయిపోద్ది. అది చేసిన తర్వాత వెంటనే ఓపెన్ అయిపోయింది అమ్మాయి. నెక్స్ట్ మంత్ అక్కడ టెస్ట్ చేసుకోమన్నాం. ఎందుకైనా మంచిదమ్మా, నీకు ఇష్టం వచ్చిన చోట, నీకు నచ్చిన చోట, నీకు తెలిసిన చోట వెళ్ళి చేయించుకో, మాకు చెప్పక్కర్లేదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టాను. రిపోర్ట్ పెట్టింది, 2 ట్యూబులు ఓపెన్ అని వచ్చినాయి. ఒక అర్థమైందమ్మా? ఇంకా మీరు కూడా ఎవరికైనా ఏదన్నా సందేశం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే దేవుడు కొంతవరకే మనని గట్టెక్కిచ్చాడు. ఇంకా కొద్దిగా ప్రెగ్నెన్సీ ఇంకో 1 or 2 monthsలో అది కూడా పొందితే గట్టిగా మీ ఆయన ఇస్తాడు వీడియో. మీరు మీరు అప్పుడు రారుగా, ప్రెగ్నెంట్గా మిమ్మల్ని రమ్మనం. అప్పుడు మీ ఆయన వస్తాడు, ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఏదన్నా 4 మాటలు, మంచి మాటలు. ఇంకా మీరు పడిన బాధపడ్డారు. నేను ఎలా అనుకున్నానో అంటే మనసులో సార్ డైలీ హాస్పిటల్ తిరిగేది కాకుండా ఇట్లా ఉండాలి అనుకున్నాను. అట్లాంటి డాక్టర్ గారు మాకు దొరికిన చాలా హ్యాపీ సార్. నాకైతే మెడిసిన్ కొరియర్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి వస్తే చాలు, ఒక్కసారి వచ్చి టెస్టులు చేయించుకుంటే చాలు. నెల మెడిసిన్ కొరియర్ పెట్టించుకోవచ్చు, తిరగక్కర్లా ఎంత దూరమైనా. ఎందుకంటే అక్కడ 2 days ఒకసారి పిలుస్తారు కదా సార్, లీవ్స్ పెట్టాలంటే కూడా కష్టం అవుతుంది. చాలా మంది మరి ఊర్లో రాజంపేట కదా హాస్పిటల్కి వెళ్ళింది అనుకో, రోజు రోజు స్కానింగ్లు అంటారు, రోజు ఇంజక్షన్లు అంటారు, డైలీ తిప్పుతారు నెలంతా. ఇక్కడ లేదు. విజయవాడ అయినా ఒక్కసారి వచ్చింది, రెండోసారి రిజల్ట్ వచ్చినప్పుడు 4 నెలల లోపల రిజల్ట్
వచ్చేస్తే అసలు రానక్కర్ల భార్య, భర్త వస్తాడు మందులు తీసుకెళ్ళడానికి, ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి. రాకపోతే 4 నెలల తర్వాత ట్యూబులు క్లీన్ చేసుకోవడానికి భార్య రావాలి. అలా వచ్చారంతే. అది ఇంకా కౌన్సిలింగ్ వింటే అంత అర్థమైపోతుంది సార్ ఏమనేది. ధైర్యం వస్తుంది కొంచెం కౌన్సిలింగ్. పేషెన్స్ కూడా ఉండాలి సార్. అంటే నేను కూడా అనుకున్నా కొంతమందికి తొందరగానే వచ్చింది కదా 10 ట్యూబ్ రోజులు బ్లాక్స్ అయినా 15 కూడా రోజులకు వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకు ఇంకా రాలేదని అట్లా అనుకున్నాను సార్. కానీ కొంచెం ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కరికి ఇది ఉంటుంది అనేసి కొంచెం. అందరికీ వంకాయ కూర వేసినా 9 మందికి బాగానే ఉంటుంది, 10వ వాడికి అలర్జీ దురదలు వస్తాయి. ఏం చేయాలి అప్పుడు? బీరకాయో సొరకాయో మార్చేయాలి, ఈ లోపల అలర్జీ తగ్గించాలి. ఒక్కొక్కరు వంటి తీరు ఒక్కో రకంగా ఉంటుంది. 10 మందికి 10 రోజుల్లో 15 రోజుల్లో వచ్చినాయి అంటే అందరికీ రావాలని ఏం లేదు. ఇంకా 5 నెలలకు ట్యూబ్ ఓపెన్ అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలా, వస్తుంది ఒక 2 నెలలు అటు ఇటుగా. కొంతమందికి ఆ ట్యూబ్లు ఫస్ట్ 10 రోజుల్లోనే ఓపెన్ అయ్యి ప్రెగ్నెంట్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐవీఎఫ్లు 2-3 పోగొట్టుకుని వచ్చి ట్యూబులు బ్లాక్ అని ఇక్కడికి వచ్చి 10 రోజులు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అమ్మాయికి బాధ అనిపిస్తుంది, ఇదేంటి డాక్టర్ గారు మాకు ఇవ్వలేదు, 10 రోజులు కాకపోతే 15 రోజులు కన్నా ఇవ్వచ్చుగా, నెల కన్నా ఇవ్వచ్చుగా, 4 నెలలు ఇవ్వలేదు అనుకుని తిట్టుకోకుండా నన్ను తిట్టి మరి ఆగిపోకోకుండా వచ్చింది ఆవిడ. వచ్చి ట్యూబులు క్లీన్ చేసుకుంది, అప్పుడు వచ్చింది. ఏ మెట్టు దగ్గర మన ప్రాబ్లం సాల్వ్ అవుద్దో తెలియదు. ప్రతి మెట్టు ఓర్పుగా ఎక్కాలి, ఓర్పుగా. మనం సమస్యలు ఉంటాయి, అవాంతరాలని మా సలహాతో తొలగించుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ అయితే ఖచ్చితంగా ఉంది, ఆ బిడ్డను సంకనేసుకొచ్చే వరకు ఓర్పు పట్టాలి. అది అర్థమైంది నీకు ఇక్కడ. ఇంకా అంటే మనం మీరు చెప్పింది ఎలా ఉంటే అలా వినేసి మనం చేసుకుంటే అయిపోతుంది సార్. మనం ఏమి ఎక్స్ట్రా ఇది చేయకుండా అక్కర్లా. మనం చెప్పింది కూడా చాలా ఈజీ అమ్మ. అవును సార్. మిగతా వాళ్ళకి లాగా భర్త భార్య అని మనం ఏమి హింస పెట్టేది లేదు. భార్యాభర్తల్ని ఇష్టమైన వంటలు చేసుకు తినమన్నాం. 480 వంటలు ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్బు ఛానల్లో వండి పెట్టాం. దాంట్లో చూపించాం ఎలా వండుకోవాలో, బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు, ఏం తినాలి ఏం తినకూడదు దాంట్లో లిస్ట్ ఉంటుంది. అలా ఇష్టమైన వంటల్ని చేసుకుని తినటమే భార్యాభర్తలు ఇద్దరు. అలాగే ఇష్టమైన భర్తతో భార్య, భార్యతో భర్త సుఖపడటమే చాలు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నారు. సుఖపడండి అయ్యా అంటే కష్టపడతాం అంటున్నారు చాలామంది. ఐవీఎఫ్లు చేయించుకుని ఆపరేషన్లు చేయించుకుని కష్టపడతామండి, పొట్టల మీద కొయించుకుంటామండి, అన్ని పొట్టుల ఇంజక్షన్లు పొడిపించుకుంటామండి అంటున్నారు. కష్టపడితే రాదు, ఇది ఇష్టపడితే వస్తుంది. పక్కనున్న భర్తని భార్య, భార్యని భర్త ఇష్టపడాలి. ఇష్టపడితే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది, కష్టపడితే రాదు. అది మనం చెప్పింది. అవన్నీ మీకు బుర్రకెక్కినాయి. ఐవీఎఫ్ అంటే ఇంత ఇదిగా ఉంటుందని అసలు తెలియదు సార్, మీరు చెప్పినాకనే తెలిసింది సార్. ఐవీఎఫ్ అంటే ఇన్ని ఇంజెక్షన్స్, ఇన్ని టాబ్లెట్స్ తినాలి. అవును, అది నేను ఇంకా అంత ధైర్యం చేయలేదు కాబట్టి బాగా అనిపించింది. వెళ్ళి చాలా మంది వచ్చారమ్మా. నిన్న మొన్న వీడియోలు కూడా పెట్టా. 2 ఐవీఎఫ్లు పోయి, 2 ఐయూఐలు పోయి, లాప్రోస్కోపీలు పోయి, హిస్ట్రోస్కోపీలు పోయి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నడుస్తుంది యూట్యూబ్లో వీడియోలు బోల్డ్ ఉన్నాయి మనకి. అట్లా ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. ట్యూబులు ఓపెన్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మందులతో. ఐవీఎఫ్లు పోయాక కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి న్యాచురల్గా మందులతో. ఇంజక్షన్ లేవు, ఆపరేషన్ లేవు, లాప్రోస్కోపీలు హిస్ట్రోస్కోపీలు పోగొట్టుకుని చివరికి ఎక్కడికి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు పొందారు మందులతో. అవి కూడా ఇంగ్లీష్ మందులు. వెరికోజీలు ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు పొందారు. ఒబేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్పులు తెచ్చుకుని కూడా వాటికి ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు పొందారు మందులతో. వీటేటికి ఆపరేషన్ అక్కర్లేదు అంటున్నాను, వాటికి రీజన్స్ కూడా చెప్తున్నాను. అవన్నీ చెప్పి ప్రతి వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయినా చాలు, మన ఫార్ములా మీకు మ్యాజిక్ చేస్తుంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేస్తుంది నీ లైఫ్లో. ఇంగ్లీష్ మందులే, నేను కనిపెట్టిన మందులేం కాదు, ప్రపంచంలో ఉన్న మందులే. కానీ ఈ మందులు ఎవరికి, ఎప్పుడు, ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలన్నదే మ్యాజిక్. అది కేవలం డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి రావాలి. ఒక విజిట్ తప్పదు. ఈ ఐవీఎఫ్లు తప్పించుకోవాలి, ఆపరేషన్లు తప్పించుకోవాలి. న్యాచురల్గా మన తాతలు ముత్తాతలలాగా 6 డజన్లు కనాలి ఒక ఆపరేషన్ లేకుండా, ఒక ఐవీఎఫ్ లేకుండా. అంటే అలాంటి మీ ఫ్యామిలీ డాక్టరు ఒక్క విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. టోకెన్ డాక్టర్లు బోల్డ్ చోట దొరుకుతారు. మీ సందుల్లో దొరుకుతారు, గొంతుల్లో దొరుకుతారు. టోకెన్ డాక్టర్ 500 రూపాయలు. ఎంత? 10 రోజులకి 15 రోజులకే స్టాంప్ కొట్టేస్తారు. ఇక్కడ సంవత్సరానికి నీ బిడ్డ పుట్టే వరకు 500. అది కూడా నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారి వస్తే చాలు. తర్వాత నుంచి నువ్వు రాకపోయినా నీకు ఫోన్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, నీకు ఆన్లైన్లో నుంచి మేము అవైలబుల్గా ఉంటాం. మెడిసిన్ కావాలంటే కొరియర్ ద్వారా నీకు మెడిసిన్ ఇంటికి పంపిస్తున్నాం. ఇలా అందుబాటులోనే అన్ని రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా, తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం. అది
అందుకనే రాజంపేట నుంచి మీరు వచ్చినా మీరు కూడా వాడుకోగలిగారు ఇక్కడ ఈజీగా. మాది ప్రాపర్ ఆదోని సార్. ఆదోని. ఇక్కడ నుంచి అవునా? ఆదోని. అక్కడ ఉంటున్నారా రాజంపేటలో? అవును సార్. జాబ్ రీత్యా అక్కడ ఉండాల్సి వస్తుంది. ఏదైనా ఆదోని అయినా దూరమే. దూరం సార్. 3 మంది డాక్టర్లు ఉంటారు అక్కడ కూడా. అక్కడ చాలా అయినాయి సార్. అవునమ్మా. సో ఇందిరా గారు, విష్ణువర్ధన్ గారు ఏజ్ 33 ఇయర్స్, పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు, దాదాపు 9 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అయిపోవచ్చింది. మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఈరోజు వాళ్ళు చక్కగా మన దగ్గర మందులు వాడుకుని మరి ట్యూబులు బ్లాక్ ఉంటే ఆ ట్యూబులు బ్లాక్ను ఓపెన్ చేసుకున్నారు. అలాగే కౌంట్ లో ఉంటే కౌంట్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నంలో ఉన్నారు. మధ్యలో ఈ ట్యూబులు బ్లాక్ అనేది ఓపెన్ అయిందనే సంతోషంతో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మందుల ద్వారా. ఏ డాక్టరు చెప్పలేదు, ఈ డాక్టర్ గారి దగ్గర నమ్మి వచ్చాము, మాకు రిజల్ట్ వచ్చింది, మిగతా వాళ్ళు కూడా అలా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, మేము ఒక వీడియో చూసి వచ్చాము, ఆ వీడియో ఇంకొకరికి కనపడితే దేవుడి దయ వల్ల వాళ్ళు కూడా మేలు పొందితే ఆ మేలు నా బిడ్డలకు వస్తుంది కదా అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి అభినందనలు. ఇందిరా గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు. 12 ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.